అందరికీ నమస్కారం మిత్రులారా. ఈరోజు మరో ఆసక్తికరమైన విషయాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. అదేంటంటే తాంత్రిక విద్య గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఈ భూలోకంలో పురుషార్థాలైన ధర్మ, అర్థ, కామ, మోక్షాలను సాధించుటకు ఎన్నో మార్గాలు ఉన్నాయి. కానీ కొన్ని సాధ్యం కాని కోరికలను సాధించుటకు మార్గమే తపస్సు. అయితే ఈ తపస్సు ద్వారా చాలామంది ఋషులు, మానవులు, దానవులు తమ కోరికలను సాధించుకున్నారు. అయితే తమ కోరికలు చాలా వేగంగా సాధించుకున్నట్టుకు మాత్రం మంత్రసిద్ధిని ప్రసాదించే తాంత్రిక విద్యలు ఉన్నాయి. నిజానికి తాంత్రిక విద్యను మంచికి ఉపయోగించుకోవడానికి ప్రాచీన కాలంలో రూపొందించబడ్డాయి. కానీ వీటిని చెడుకి ఎక్కువగా ఉపయోగించడం జరుగుతుంది ఈ రోజుల్లో. తాంత్రిక విద్య ఎలా ఉపయోగించబడుతుందంటే, ఉదాహరణకు ఒక సామాన్యుడు తనకన్నా ధనపరంగా, బలపరంగా, శక్తిపరంగా చాలా బలవంతుడు అనుకోండి. ఒక సామాన్యుడిని అతను అవమానించినా లేక శిక్షింపచేసినా ఆ సామాన్యుడు ఈ తాంత్రిక విద్య ద్వారా అతన్ని ఓడించగలడు. ప్రాచీన కాలం నుండే తాంత్రిక విద్యను నేర్పే తాంత్రిక శాస్త్రాలు ఉన్నాయి. మొత్తం ఇవి 64 తాంత్రిక గ్రంథాలు ఉన్నాయి. అయితే ఈ తాంత్రిక విద్యను నేర్చిన వారు 2 రకాలు. వాళ్ళే వామాచారులు, దక్షిణాచారులు. వీరు తమ స్వార్థం గురించి తాంత్రిక విద్యను నేర్చుకొని స్వలాభాన్ని చూసుకుంటారు. వీరి వల్ల వారికి, పక్కవారికి, లోకానికి కూడా కీడు జరుగుతుంది. దక్షిణాచారులు వీరు తమ తాంత్రిక విద్య కాకుండా మంత్ర విద్య ద్వారా లోక కళ్యాణానికి తోడ్పడుతూ ఉంటారు. ఉదాహరణకు విక్రమార్కుడు బేతాళుడి ద్వారా బేతాళ విద్య నేర్చుకొని లోక కళ్యాణానికి ఉపయోగించాడు. అలాగే ప్రవరుడు కాళ్ళకు లేపనం రాయడం ద్వారా ఆకాశ గమన విద్య వచ్చి హిమాలయాలకు వెళ్ళి హిమాలయాలను వర్ణించాడు. ఇక్కడ లేపనం ద్వారా హిమాలయాలకు వెళ్ళడం అనేది తాంత్రిక విద్య కింద వస్తుంది. ఇప్పటి రోజుల్లో తాంత్రిక విద్యను చేతబడి, కర్ణపిశాచి విద్య, అంజన విద్య వంటి పలు రకాలుగా పిలుస్తున్నారు. ఈ తాంత్రిక విద్యను తాంత్రికుడు ఎక్కడ ఎలా చేయాలో అనేది తాంత్రిక శాస్త్రంలో ఇలా చెప్పబడి ఉంది. మొదట ఈ మంత్రగాడు ఎవరు నివసించని ఊరికి దూరంగా ఉండే ఇళ్లను కానీ, కొండలను కానీ, నిర్జీవమైన నదీ తీరాలను కానీ, శ్మశానాలను కానీ అనువైన స్థలాలుగా ఎంచుకుంటాడు. అనువైన స్థలాలను ఎంచుకున్న తర్వాత రాత్రి 1 జాము గడిచిన తర్వాత మంగళవారం నాడు శ్మశానానికి వెళతారు. ముఖ్యంగా కృష్ణపక్షం అంటే చీకటి అధికంగా ఉండే రోజున వెళతారు. మంత్రగాడు తనతో పాటు నైవేద్యానికి రక్తంతో కలిపిన మాంసపు అన్నాన్ని మరియు ఒక జంతువుని తీసుకువెళ్ళి ఆ జంతువుకి పడమటి వైపుగా కూర్చొని ఆ జంతువుని బలి ఇచ్చి 4 వైపులుగా విసురుతాడు. అలాగే ఆ జంతువు తల దగ్గర దీపాన్ని వెలిగిస్తాడు. ఆ తర్వాత అతను తన ఆశయ సాధనకు ఒక మరణించిన వ్యక్తిని తీసుకుని ఆ శవానికి గంధం, పసుపు, ధూపం వేసి దిగంబరుడిగా మారి మంత్రాన్ని జపిస్తాడు. మంత్రం స్పష్టంగా, నిష్ఠగా పలకాలి, లేకుంటే అది అతనిపైనే తిరగబడుతుంది. ఎంత నిష్ఠగా చేస్తే అంత మంచి ఫలితం అనేది ఉంటుంది. తర్వాత శవాన్ని ఆ నదిలో పడవేసి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోతాడు. దీని ద్వారా తను అనుకున్నది సాధిస్తాడు. ఈ మంత్రగాళ్ళు ఎవరిని పూజిస్తారంటే మహాకాళి, తార, చిన్నమస్త, కర్ణపిశాచి, బేతాళుడు. ఇలాంటి విద్యలు చాలా ఉన్నాయి. అందులో ఇది ఒకటి. నిజానికి పూర్వకాలంలో ఈ విద్యలను లోక కళ్యాణానికి మాత్రమే ఉపయోగించేవారు. కానీ ఈ కలియుగంలో స్వార్థం, దురాశ, అహంకారం, ఒకరు అభివృద్ధి చెందితే చూసి ఓర్వలేకపోవడం వల్ల ఇలాంటి విద్యలు నేర్చుకొని చెడుకు ఉపయోగిస్తున్నారు. మీరు ఈ తాంత్రిక విద్యను నమ్మమని చెప్పడం నా ఉద్దేశం కాదు. కానీ దేవుడు ఉన్నాడు అని నమ్మినప్పుడు దెయ్యం కూడా ఉంది. మంత్ర విద్య ఉంది అని నమ్మితే తాంత్రిక విద్య కూడా ఉంది. నిజానికి ఈ అనంత విశ్వంలో మనకి తెలిసింది గోరంత మాత్రమే. మన ప్రాచీన గ్రంథాలు ఒకటే చెబుతున్నాయి. మన ఇష్టదైవాన్ని మనస్ఫూర్తిగా ఆరాధించినట్లయితే ఎటువంటి తాంత్రిక విద్యలు, చెడు శక్తులు మనల్ని ఏమి చేయలేవు అనేవి. కాబట్టి మనం ఎప్పుడు మన ఆరాధ్య దైవాన్ని, ఇష్టదైవాన్ని తలుచుకున్నట్లయితే మనపై ఎటువంటి చెడు ప్రభావం అనేవి రాదు.